హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను లాస్ట్ ఇయర్ 2 కొత్త ఏసీస్ తీసుకొని దానిపైన వీడియోస్ చేశాను గదా! ఆ వీడియోస్ పైన ఇంకా కమెంట్స్ వస్తానే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా గూడా చాలా కమెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే సమ్మర్ గాబట్టి చాలామంది ఏసీ వీడియోస్ ఏసీ రివ్యూస్, ఏసీ అన్బాక్సింగ్‌లు చూస్తున్నట్టున్నారు. దానిపైన కమెంట్స్‌లో ఏం రాస్తున్నారంటే, "మీరు ఇన్వర్టర్ ఏసీ ఎందుకు తీసుకున్నారు? మేము తీసుకుందామని బయట టెక్నీషియన్‌లను వాళ్ళని అడిగితే వాళ్ళు అందులో పీసీబీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి తీసుకోకండి. రెగ్యులర్‌గా పాత మోడల్ ఉండేవి గదా! రోటరీ కంప్రెసర్ టైప్ అవే తీసుకోండి అని చెప్పి టెక్నీషియన్లు సజెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరెందుకు ఇన్వర్టర్ ఏసీలు తీసుకున్నారని నాకు చాలా కమెంట్స్ వచ్చినాయి. అయితే ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీరు వీడియో టైటిల్ చూసారు కదా! నాకు 2 ఏసీలు ఫ్రీగా వచ్చినట్టే అని చెప్పేసి పెట్టాను. లాస్ట్ 1 ఇయర్‌లో నేను ఇన్వర్టర్ ఏసీలు తీసుకోవడం వల్ల నాకు ఏం బెనిఫిట్ అయిందో మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. చాలామందికి యూజ్ వస్తుంది. నేను కొన్ని రాసి పెట్టుకున్నాను డీటెయిల్స్. అయితే ఇప్పుడైతే నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇది మొబైల్‌లో యాక్చువల్‌గా సోనీది A74 కెమెరాలో నేను సింగిల్‌గా ఒక్కడినే షూట్ చేసుకోవడం అయితే ఇంతకుముందు కొంచెం డిఫికల్టీ ఉండేది. మానిటర్ పెట్టి అక్కడి దాకా ఎళ్లి చూసి రావాల్సొచ్చేది గదా! ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఇందులో డైరెక్ట్ మొబైల్ ఫోన్‌లో యాప్‌లో చూసుకుంటూ కంపోజింగ్ చేసుకొని, ఫ్రేమింగ్ అది చేసుకొని, ఇక్కడ నుంచి రికార్డింగ్ స్టాప్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ అడ్జస్ట్‌మెంట్లు, కొంచెం ఎక్స్‌పోజర్ ఎక్కువ తక్కువ అయితే చేసుకోవడము, అవన్నీ ఇక్కడ నుంచి ఈజీ అయిపోయింది. అయితే చాలామంది దగ్గర ఇలాంటి కెమెరాస్ ఉంటే సోనీది ఏ కెమెరా ఉన్నా గానీ, ఇది ఇమేజింగ్ ఎడ్జ్ అనే యాప్ ఉంది గదా! ఇది మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఇట్లా మొబైల్ నుంచి కెమెరాస్ ఈజీగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకో సెకండ్ పర్సన్ అవసరమే ఉండదు. మీరు ట్రైపాడ్ మీద పెట్టేసి డైరెక్ట్ ముందొచ్చి కూర్చొని మీరు రికార్డింగ్ స్టాప్ ఇంకా వేరే అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఫీచర్, చాలా ఈజీ అయిపోయింది. అయితే ఈ టాపిక్‌కెళ్ళే ముందు మీకు ఒక ప్రోడక్ట్ వచ్చింది నాకు. ఇది గూడా మీకు చూపిస్తాను. యూఏజీ అర్బన్ ఆర్మర్ గేర్ అనే కంపెనీ నాకిది ఒకటి మొబైల్ ఫోన్ కేస్ ఒకటి పంపించింది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది యాక్చువల్‌గా నేను నా గ్యాలక్సీ S22 ప్లస్, అల్ట్రా వాటికి పంపియమంటే వాళ్ళు ఇది నాకు వన్ ప్లస్ 10 ప్రో 5G మొబైల్ కోసం పంపించారు. వాళ్ళ దగ్గర అది స్టాక్ లేదో ఏమో. ఇది మంచి బ్రాండ్, ఇది డ్రాప్ ప్రొటెక్షన్ ఉన్న మీకు బంపర్ కేస్ ఇది. అంటే మిలిటరీ గ్రేడ్ ఫోన్స్ ఉంటాయి గదా! అలాంటిది మీకు కంప్లీట్ రగెడ్ ప్రొటెక్షన్ తోటున్న కేస్ ఇది. ప్లాస్మా సిరీస్ ఇది వన్ ప్లస్ 10 ప్రో 5Gకి వచ్చింది. మీకు తీసి చూపిచ్చేస్తాను. బానే ఉంది. ఇంకా వాళ్ళు పంపించారు గదా! ఇంక నా దగ్గర ప్యాకేజింగ్ గూడా బావుంది. ఇట్లా ఉండేసి కానీ ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి ఇవి. ఇలాంటి కేసులు. ఇది 2600 అట్లా ఉన్నట్టుంది. ఇది కేస్. బ్యూటిఫుల్ ఉంది కేస్. బిల్ట్ క్వాలిటీ అది, మెటీరియల్ అది గూడా చాలా ప్రీమియం ఉంది. కంప్లీట్ డ్రాప్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మీరు మొబైల్ ఇందులోంచి మీ కేస్‌లో పెట్టినప్పుడు కింద పడ్డా గానీ ఏం కాదు. ఓవరాల్ బానే ఉంది. యూఏజీ నాకు ఆల్రెడీ తెలుసు. అర్బన్ ఆర్మర్ గేర్‌ది. ఈ కేసులు బావుంటాయి. ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. నేను 1500 రేంజ్‌లో చూసాను గదా! ఇది 2500 రేంజ్‌లో ఉంది. 2600, 2500 ఆ రేంజ్‌లో. నాకు గ్యాలక్సీ S22 సీరీస్‌వి ఏదైనా కేస్ పంపిస్తే బెనిఫిట్ అయ్యేది. నేను వాడుకునేవాడిని. నా దగ్గర వన్ ప్లస్ 10 ప్రో 5G లేదు గదా! అయినా గానీ వాళ్ళు పంపించారని చెప్పేసి ఇంకా చూయిస్తున్నాను. మీకెవరికన్నా అంటే అలాంటి కేసులు కావాలనుకునే వాళ్ళు లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో టాపిక్ ఏంటంటే, యాక్చువల్‌గా నేను ఇన్వర్టర్ ఏసీలు తీసుకున్నాను గదా! దానివల్ల నాకేం బెనిఫిట్ అయిందో మీకు చెప్తాను. నేను ఎప్పుడు పెద్దగా అంత పట్టించుకోలేదు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నా దగ్గర సామ్‌సంగ్‌వి నార్మల్ నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఉండినాయి 2. ఆ 2 ఏసీలు 10 సంవత్సరాల పైనే నడిచినాయి. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు నేను కొత్త ఇన్వర్టర్ ఏసీలు పెట్టాను గదా! అంతకుముందు నేను కరెంట్ బిల్లులు తీసి టోటల్ ఇక్కడ అమౌంట్ వేసుకున్నాను. అయితే ఒక మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో ఫిబ్రవరి మిడిల్ నుంచే మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో 9, 10,000 అట్లా బిల్ కట్టేవాడిని నేను. అంటే ఆ బిల్స్ అన్నీ నేను తీసి అమౌంట్స్ ఏసుకున్నాను. ఎంత కట్టాను ఏంటి అంటే ప్రీవియస్‌లీ ఇప్పుడు 2021 కాక 20లో అంటే నేను ఇన్వర్టర్ ఏసీలు కొనకముందు నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్‌లో దగ్గర దగ్గర 80,000-90,000 దాకా కరెంట్ బిల్ కట్టేవాడిని. అంటే 2 ఏసీలు నడిపేవాళ్ళం. అయితే 2 ఏసీలు నడుస్తే ఇంకా ఎక్కువొస్తుందని భయానికి ఒక్కోసారి మా పిల్లలు ఏం చేసేవాళ్ళంటే అందరం కలిసి టీవీ ఒకే రూమ్‌లో చూసేవాళ్ళం. ఎందుకంటే ఒకటే ఏసీలో కూర్చొని చూస్తే కరెంట్ బిల్ తక్కువొస్తది కదా! అని చెప్పి. అట్లా చేస్తుంటేనే నాకు 80,000-90,000 వరకు అట్లా బిల్లొచ్చేది. అంటే ఒక సీజన్‌లో ఒక 12 మంత్స్ మొత్తం. అంటే వింటర్ మరి డిసెంబర్ ఆ టైంలో వాడకపోయేది. నవంబర్, డిసెంబర్. కానీ మధ్యలో ఆగస్టు, సెప్టెంబర్, జూన్, జూలైలో గూడా ఎప్పుడన్నా ఓసారి ఏసుకోవడం అట్లా అనేది జరిగేది. ఎందుకంటే కొంచెం వేడనిపించినప్పుడు ఏసీ ఆన్ చేసేది. అట్లా
80,000-90,000 కట్టేది. అయితే ఈ సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా నేను మొత్తం ఇన్వర్టర్ ఏసీలు యూజ్ చేశాను కదా! 2 కూడా ఒకటి పానాసోనిక్, ఒకటి సామ్‌సంగ్. పానాసోనిక్ బానే ఉంది. కూలింగ్ బానే ఉంది. సామ్‌సంగ్ బానే ఉంది. పానాసోనిక్ కంటే ఓ 5% ఇంకా ఎనర్జీ ఎఫిషియెంట్ సామ్‌సంగ్ ఉంది. కానీ కూలింగ్‌లో ఫాస్ట్ పానాసోనిక్ ఉంది. అయితే ఇవి పెట్టిన తర్వాత నేను లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మొత్తం రూ. 27,000 కరెంట్ బిల్ పే చేశాను. అంటే లాస్ట్ మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో 2,500 నుంచి 2,800 మళ్ళీ 3,000 అట్లా అయ్యి జూన్‌కి 2,000 అయింది. మళ్ళీ జూలైకి 1,500 అయింది కరెంట్ బిల్లు. అంటే 2 ఏసీలు కంటిన్యూగా నడిపాము. ఇంతకుముందంటే మేము నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఉన్నప్పుడు ఒక్కొక్కటి మధ్యలో ఆఫ్ చేసి అందరం ఒకటే రూమ్‌కి వచ్చేవాళ్ళం. ఎందుకంటే వేస్ట్‌గా కరెంట్ బిల్ ఎందుకని. మీటర్ జయ్యమని తిరిగేదది నాన్ ఇన్వర్టర్ ఏసీలు పెట్టినప్పుడు. ఇదైతే అసలు అప్పుడు ఆ ఏసీలు పెట్టినప్పుడు ఇంకా నాకు గుర్తు పవర్ స్విచ్ ఉంటుంది కదా! ఏసీది పెద్ద స్విచ్ 16 యాంప్‌ది అది పెద్దది. అది స్విచ్ కూడా హీట్ అయ్యేది కొంచెం. అంటే ఇట్లా ముట్టుకుంటే వార్మ్ అయ్యేది. అంటే అంత కరెంట్ డ్రా చేసేది. ఇప్పుడుది ఇన్వర్టర్ ఏసీలు వచ్చినప్పటి నుంచి అసలు స్విచ్ అయితే నథింగ్ అసలు. పాత ఏసీలు ఆన్ ఆఫ్ చేస్తే లైట్లు డిమ్ అయ్యి మొత్తం ఆన్ అయ్యేది అది ఏసీ. కంప్రెషర్ అంత హెవీలో పవర్ కన్జ్యూమ్ చేసేది. ఇప్పటి ఏసీలు అసలు నథింగ్ అసలు ఏసినట్టే అనిపియలేదు నాకు. బీఎల్‌డీసీ ఫ్యాన్లు ఎట్లా అందులో కూడా బీఎల్‌డీసీ మోటరే ఉంది కాబట్టి ఫుల్ ఎనర్జీ ఎఫిషియెంట్. అయితే 27,000 ఎక్కడ, 90,000 ఎక్కడ నాకు కరెంట్ బిల్. అయితే నాకు జస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకే నేను ఒకవేళ అదే పాత ఈ రోటరీ కంప్రెసర్ టైప్ ఈ నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఒకవేళ యూజ్ చేసుంటే నేనిప్పుడు ఒక 90,000 వరకు ఇప్పటికి బిల్లు కట్టేవాడిని నేను. అంటే అవి పాతవి ఉంటే. అయితే ఇప్పుడు నేను జస్ట్ 27,000లో నా పనయిపోయింది. ఇంకా ఆ పాత 2 ఏసీలు గూడా నేను ఎవరో టెక్నీషియన్ వచ్చి అంటే ఫిట్టింగ్‌కొచ్చిన అతను చెప్పాడు. ఈ పాత ఏసీలు ఏం చేస్తారంటే అమ్మేస్తానని నేనన్నాను. అంటే ఎంతకమ్ముతారు సార్ అంటే ఎంతొస్తే అంత అనంటే మొత్తం ఆన్ ఉంటే నేను 9-10 వరకు ఇప్పియగలుగుతాను సార్. నేను ఎవరినన్నా తీసుకొచ్చి చూయించి ఆన్ ఉండి కూలింగ్ అది బావుంటే నేను 9, 10 ఇప్పిస్తా అని లాస్ట్‌కి 9,000 లెక్కన 18,000 ఇచ్చి ఆ 2 పాత ఏసీలు 1.5 టన్ని పట్టుకెళ్ళిపోయాడు. అయితే ఆ పాత ఏసీలకి 18,000 వచ్చినాయి. ప్లస్ ఇక్కడ కరెంట్ బిల్లు 92,000 నుంచి 27,000 తీస్తే అరౌండ్ 65,000 వరకు ఇక్కడ కరెంట్ బిల్ మిగిలినట్టు మొత్తం 80,000 దాకా మిగిలినట్టు. ఇప్పుడు నేను 2 కొత్త ఏసీలు కొన్నాయి 40,000 పైన పెట్టి ఒక్కో ఏసీ 42, 43 ఇంకో ఏసీ 43, 44 అట్లా ఆ రేంజ్ ప్రైస్‌లో కొన్నాను. ఎగ్జాక్ట్ ప్రైసింగ్ గుర్తులేదు. 2 కలిపి 85,000 అనుకోండి. అక్కడికక్కడికి బరాబర్ అయిపోయింది నాకు. అంటే 2 ఇన్వర్టర్ ఏసీలు నేను పెట్టినందుకు కరెంట్ సేవింగ్ ఇంకా నా పాత ఏసీలకొచ్చిన డబ్బులు కలుపుకుంటే ఈ ఇన్వర్టర్ ఏసీలు నాకు ఫ్రీ అయిపోయినట్టు. అంటే నేను ఏం పెట్టకుండా ఎంజాయ్ చేస్తున్నా అన్నట్టు. అది కూడా 2 ఏసీలు ఫుల్‌గా నడుపుతున్నాం. ఈసారి ఫుల్ హ్యాపీ ఉన్నారు అందరూ. కరెంట్ బిల్లు మొన్న లాస్ట్ మళ్ళీ మార్చిది ఎంతొస్తదని చెప్పేసి నేను వెయిటింగ్‌లో ఉన్నాను యాక్చువల్‌గా ఎంతొస్తదని చెప్పేసి. వెయిట్ అయిపోయిన తర్వాత నేను కరెంట్ బిల్ వాచ్‌మెన్ తెచ్చి ఇవ్వగానే చూసి షాక్ అయిపోయిన 2,400 ఏమో వచ్చింది. అట్లా వస్తుంది ఇన్వర్టర్ ఏసీస్‌లో. అయితే పీసీబీలకు దానికి ప్రాబ్లమ్ ఉంది. డ్యామేజ్ అయిపోతాయి, కాలిపోతాయని చాలామంది అంటున్నారు గదా! యాక్చువల్‌గా నాకైతే కంపెనీ వాళ్ళు పీసీబీస్‌కి 5 ఇయర్స్ కంప్రెషర్ పీసీబీకి 5 ఇయర్స్ వారంటీ అని సామ్‌సంగ్ గూడా చెప్పింది. పానాసోనిక్ గూడా దానిపైన స్టిక్కర్ గూడా వేసి ఉండింది. 5 ఇయర్స్ వారంటీ అని చెప్పేసి ఏమన్నా డ్యామేజ్ అయితే. కానీ ఇక్కడ ఒకటేంటంటే కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి మీరు. నాకు మొన్న పానాసోనిక్ నుంచి ఫోనొచ్చింది. మీరు వారంటీ 1 ఇయర్ అయిపోయింది గదా! మీరు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారా అని చెప్పేసి. అయితే నేను వాళ్ళకి అడిగాను ఎందుకు ఎక్స్టెన్షన్ నాకు ఆల్రెడీ పీసీబీకి ఇంకా కంప్రెషర్ పైన 5 ఇయర్స్ వారంటీ ఉంది గదా! అనంటే కాదు మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే మీకేంటంటే ఏదున్నా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నా మేము చేస్తామంటే ఏం అవసరం లేదన్నాను. ఎందుకంటే జస్ట్ క్లీనింగ్‌కి దానికి నేను చూయించాను గదా! మొన్న రీసెంట్‌గా ఒక వీడియో ఎట్లా సింపుల్‌గా ఈజీగా ఏసీ ఎట్లా క్లీన్ చేసుకోవాలో అది మనకి తెలుసు. ఇంకా కంప్రెషర్ ఇంకా పీసీబీ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే 5 ఇయర్స్ వారంటీ ఉంది. వాళ్ళేంటంటే మళ్ళీ డబ్బులు చార్జ్ చేద్దామని చెప్పేసి ఎక్స్టెండెడ్ వారంటీ అని ఏవో కథలుంటాయి వాళ్ళయి. అవి నాకు వద్దని చెప్పాను నేను. ఎందుకంటే అందులో అయ్యేది ఏముండదు. ఇంకో 2 ఇయర్స్ నాకు నడిస్తే మొత్తం నాకు ఏసీయే ఫ్రీ అయిపోయినట్టు. ఇప్పటికే ఆల్రెడీ నాకు ఫ్రీ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కరెంట్ పవర్ సేవింగ్ వల్ల. అయితే చాలామంది నాన్ ఇన్వర్టర్ ఏసీలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కరెంట్ బిల్లులు చూసుకోండి. చాలా హెవీ కరెంట్ లాగి పాడేస్తది. ఇన్వర్టర్ ఏసీస్‌లో ఆ ప్రాబ్లమ్ లేదు. చాలా లో పవర్ బిల్ ఇంకా చాలా ఎఫిషియంట్ ఉండేసి కూలింగ్ ఫాస్ట్ అవుతుంది. పెద్దగా సౌండ్ గూడా రావట్లేదు. పాత కంప్రెషర్ ఏసీలు దడ సౌండ్ వస్తాయి మీకు. అంటే ఆన్ అయినప్పుడు, ఆఫ్ అయినప్పుడు హెవీ మోటార్ ఉండడం వల్ల దాని ఏసీది వైబ్రేషన్ సౌండ్ అదంతా ఉంటది గదా! ఇందులో అది గూడా లేదు. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. అంటే వేరే
వాళ్ళు రాస్తున్నారు గదా! ఇన్వర్టర్ ఏసీలు టెక్నీషియన్‌లు చెప్తారు అనంటే నేను జెప్తాను. నేను ఒక టైంలో 2000లో, 99లో ఆ టైంలో ఫస్ట్ టైం నేను హోమ్ థియేటర్‌లు తయారు జేశాను. డాల్బీ డిజిటల్ డీటీఎస్‌వి. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మేది. తర్వాత ఒక 4, 5 ఇయర్స్‌లో వేరే ఇంపోర్టెడ్ రావడం స్టార్ట్ అయినాయి. అప్పుడు నా సేల్ దెబ్బతింటదని నేను కస్టమర్‌లకి నేను అదే చెప్పేవాడిని. మీరు ఇంపోర్టెడ్ తీసుకోకండి, పాడైపోతే స్పేర్స్ దొరకవు. నాదైతే మీకు ఏమైనా గానీ, ఎప్పుడైనా గానీ రిపేర్ చేయొచ్చు. అన్ని ఇండియన్ కాంపోనెంట్స్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి. ఇట్లా టెక్నీషియన్‌లు ఎవరికెట్లా బెనిఫిట్ ఉంటే అట్లా చెప్తారు. వాళ్ళకు ఈ పీసీబీలు ఇంకా ఈ కొత్తగొచ్చే లేటెస్ట్ మోడల్ ఏసీలలో వాళ్ళకి ఏం చేయడానికి అంత ఉండదనుకుంటాను. కంపెనీకే ఎళ్ళాల్సింది. అయితే బయట టెక్నీషియన్‌లు, ఏసీ టెక్నీషియన్‌లు వాళ్ళకు పాత మోడల్ కంప్రెసర్ టైప్‌యి అయితే కంప్రెసర్ కాలిపోయిందంటే దాన్ని రిపేర్ చేయడానికి డబ్బులు అట్లా ఇన్‌కమ్ ఉంటది గదా! అట్లా అని చెప్పేసి వాళ్ళు చెప్తారేమో అంతేగాని ప్రాబ్లమ్ అయితే నాకేం లేదు. ఇంకోటి నేను చెప్పాను గదా! ఇన్వర్టర్ ఏసీలు మీరు డైరెక్ట్ ఎండలో పెట్టొద్దు. షాడోలో పెట్టాలని చెప్పేసి. ఎందుకంటే ఎండలోనే పెడితే మీకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, పీసీబీలు, సెమీకండక్టర్స్ లాంటివి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అయితే నా కరెంటు బిల్లులు అవన్నీ చూసిన తర్వాత నాకనిపిచ్చింది దీనిపైన వీడియో చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ సమ్మర్ సీజన్‌లో ఏసీలు కొనడానికి ప్లాన్ చేస్తారు గదా! బెనిఫిట్ అయితే అవ్వచ్చు. అంటే నేను చెప్పానని కాదు. మీరు ఎవరి దగ్గరన్నా నాన్ ఇన్వర్టర్ ఏసీ ఉంటే వాళ్ళకెంతొస్తుంది, ఎంత యూసేజ్‌కి ఎంత కరెంట్ బిల్లొస్తుంది, ఇన్వర్టర్ ఏసీ ఉన్న వాళ్ళకి ఎంతొస్తుంది చూసుకోండి. ఇన్వర్టర్ ఏసీ ఉంటే మీరు నేనైతే 25 డిగ్రీసే పెట్టుకుంటాను టెంపరేచర్. అది గూడా డిపెండ్ అవుతుంది కరెంట్ బిల్ అంటే. మీరు 16 పెట్టుకొని బిల్ 0 రావాలంటే మొత్తం మినిమమ్ బిల్ రావాలంటే అట్లా కుదరదు. మీరు టెంపరేచర్ ఒక్కొక్క డిగ్రీకి గూడా కరెంట్ బిల్ మారుతది. మీరు 25కి వచ్చే కరెంట్ బిల్ వేరే ఉంటది. మీరు 16 డిగ్రీస్ పెట్టుకుంటే వచ్చే కరెంట్ బిల్ వేరే ఉంటది. అయితే ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక 22, 21 అట్లా పెడతాను. ఎంత అంటే ఒక 20 మినిట్స్ పెడతా. పెట్టిన తర్వాత దాని తర్వాత 25 చేసేస్తాను. ఇంకా అది అట్లనే నడుస్తా ఉంటది 25. ఇంకొకవేళ ఎప్పుడన్నా రాత్రి లేవాల్సొచ్చిందనుకోండి, అంటే 2:00, 1:00 అట్లా దేనికైనా లేసినప్పుడు ఒకవేళ గుర్తుంటే 27, 28 చేసి పడుకుంటాను. 27, 28 అయినా ఓకేనే ఉంటది. ఇట్లా యూజ్ చేస్తే మీకు మినిమమ్ కరెంట్ బిల్ వచ్చేసి చాలా మనీ సేవ్ అవుతుంది. అయితే ఇది చెప్దామని ఈ వీడియో చేశాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇంకోటి చేశాను. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉండిందని చెప్పేసి అది రేపటికి పెట్టాను. రేపు మస్తు వీడియో పెడతాను నేను. మీరందరూ చూడండి. ఎందుకంటే నాకు చాలా నచ్చిన, ఇష్టమైన ఐటెమ్. అది నేను 4 మంత్స్ నుంచి యూజ్ చేసి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అది రేపు పెడతాను నేను. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.